హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు 1000 స్తంభాల గుడికి అయితే వచ్చేసాం. ఇలా ఎంట్రన్స్ అయితే చిన్న చిన్న చెట్లతో ఒక మినీ పార్క్ లాగా ఉంది. సో టెంపుల్లో అనగానే స్టార్టింగే బొమ్మల షాపులు ఉంటాయి. మా వాడైతే ఇప్పుడే స్టార్ట్ చేసిండు ఏడవటం. సో తర్వాత కొనుక్కుందాంలే అని చెప్పి తీసుకెళ్ళాం. ఇలా లెఫ్ట్ సైడ్ అందరూ తొంగి తొంగి చూస్తున్నారు. ఏంటా అని మేము వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక కొలంలో చిన్న చిన్న తాబేళ్ళు చూసాం. మా జున్ను వాటిని చూడగానే ఏడుపు ఆపేసిండు. వాడి కోసం చాలాసేపు అక్కడే ఉన్నాం. అక్కడ వాటర్లో కొన్ని ఆడుకుంటున్నాయి, మరికొన్ని ఏమో బయట ఉన్నాయి. వాటికి బిస్కెట్స్ కూడా కొంతమంది వేస్తున్నారు. ఇంకా టెంపుల్లోకి వెళ్తే నందికి ఎదురుగా శివుడు ఉండాలి, కానీ తీసి టెంపుల్లోనే లెఫ్ట్ సైడ్ పెట్టారంట. అలా ఎందుకు చేశారో నాకు కూడా తెలియదు. సో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోకండి. సో ఇవేనండి 1000 స్తంభాలంట. మొత్తం రాయితోనే ఉంది. ఆ స్తంభాలు పైకి ఉంటాయని, నేల మీద ఉండవు అని ఎవరో చెప్పారు నా చిన్నప్పుడు. కానీ అవి నేల మీదే ఉన్నాయి. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళినాం, అందుకే జనం తక్కువగా ఉన్నారు. వర్షంలో ఒక సాంగ్ షూట్ చేశారు కదా, అది ఇక్కడేనంట. ఎప్పటి నుంచో అడుగుతున్నా 1000 స్తంభాల గుడికి తీసుకెళ్ళండి. మాకైతే ఇప్పుడు కుదిరింది. సో మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఒక ట్రిప్ అయితే వేయొచ్చు. ఇక్కడ చూడడానికి కూడా చాలా బాగుంది. సో శివరాత్రి అప్పుడు అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు. అయితే వర్షాకాలం అప్పుడు ఈ స్తంభాలు కూలినవి అన్నారు. సో అవైతే సెట్ చేశారనమాట. ఇదైతే గుడి వెనక మొత్తం రాయితోనే కట్టి ఉంది. ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంది. ప్లేస్ అంతా కూడా చూడడానికి 1000 స్తంభాల గుడి చూసి ఉంటే అది ఎక్కడ ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.